డిసెంబర్ 18 యోహాను సువార్త 21వ అధ్యాయము 1 నుండి 14 వచనములు. ఈ గాఢమైన సందర్భంలో మరోసారి పేతురు, యోహానులు ఒకే పడవలో ప్రక్కనే ఉండడం మనం చూస్తాం. ఈ ఇద్దరు మంచి వ్యక్తులు సమాధి వద్ద వేర్వేరుగా ప్రవర్తించడం మరోసారి చూస్తాం. ఉదయకాలపు సూర్యోదయాన యేసు తీరాన నిలబడినప్పుడు ఆయన్ని గుర్తుపట్టి ఆయన ప్రభు సుమి అని మొదట చెప్పింది యోహానే. కానీ నీటిలోకి దూకి ప్రభువును చేరుకోవడానికి మొదట ప్రయత్నించింది పేతురు. ఒక్క మాటలో చెప్పాలంటే మొదట చూసింది యోహాను, మొదట కదిలింది పేతురు. యోహాను యొక్క సాత్వికమైన మరియు ప్రేమగల ఆత్మ వివేచించడానికి వేగిరపడుతుంది. కానీ పేతురు యొక్క తొందరపాటు స్వభావం చలించుటకు వేగిరపడుతుంది. అయినా ఇద్దరూ విశ్వాసులే, ఇద్దరూ నిజమైన హృదయం గల శిష్యులే, ఇద్దరూ జీవితంలో ప్రభువును ప్రేమించారు, ఇద్దరూ మరణం వరకు నమ్మకస్తులుగా ఉన్నారు. కానీ వారి స్వాభావిక స్వభావాలు మాత్రం ఒకటి కాదు. మన ముందున్న క్రియాశీలక పాఠాన్ని మనం ఎన్నడూ మరచిపోవద్దు. మనం జీవించినంతకాలం విశ్వాసుల గురించి మన అంచనాను రూపొందించడంలో దాన్ని వాడాలి. ఇతరులు మన ఆలోచన కోణం నుండి విధి మార్గాన్ని చూడరు, లేక మనం భావించినట్లు వారు భావించరు గనుక మనం వారిని అవిశ్వాసులు, కఠినులు అని నిందించవద్దు. కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ యొక్కడే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:4. దేవుని బిడ్డల వరాలు ఒకే కొలతలో, పరిమాణంతో ఇవ్వబడలేదు. కొందరు ఒక వరాన్ని ఎక్కువగా కలిగి ఉంటే మరికొందరు మరొక వరాన్ని కలిగి ఉంటారు. కొందరు బహిరంగంగా ప్రకాశించే వరాలను కలిగి ఉంటారు, మరికొందరు వ్యక్తిగతంగా ప్రకాశించే వరాలను కలిగి ఉంటారు. కొందరు ఏకాంత జీవితంలో ప్రకాశిస్తే మరికొందరు క్రియాశీలక జీవితంలో ప్రకాశిస్తారు. అయినా దేవుని కుటుంబంలోని ప్రతి సభ్యుడు తమ స్వంత పద్ధతిలో, తమ స్వంత విధానంలో దేవునికి మహిమ తెస్తారు. మార్త విస్తారమైన పని పెట్టుకున్నడు చేత తొందరపడి ఉంటే మరియా యేసు పాదాల వద్ద కూర్చుని ఆయన బోధ వింటున్నది. లూకా 10:39-40. అయినా బేతనీయలో మరియా అత్యధికమైన దుఃఖంతో కృంగిపోతే మార్త విశ్వాసం తన సోదరి కంటే ఎక్కువగా ప్రకాశించింది. యోహాను 11:20-28. అయినప్పటికీ వారిద్దరూ ప్రభువు చేత ప్రేమించబడ్డారు. ధ్యానం కోసం తోటి క్రైస్తవుల పట్ల మీకున్న వైఖరి విషయంలో లూకా 9:49-50 వచనాలలో యేసు చెప్పిన మీకు విరోధి కానివాడు మీ పక్షమున నున్నవాడే అనే మాటలు ఇచ్చే అన్వయింపు ఏమిటి?